హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇది ఎప్పుడు చేశానంటే వీడియో బుధవారం అండి. బుధవారం సాయంత్రమే అన్ని సగ్గుబియ్యం దోశలు పోసి పెట్టేశాను, ఒక్కొక్కటి బటర్ పేపర్ వేసుకుంటూ. యాక్చువల్గా నాకు డెంటల్ సర్జరీ ఉందన్నమాట. రైట్ సైడ్ పండు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అయినప్పటి నుండి పన్ను బోన్ ప్రాబ్లం వచ్చింది. లోపల నాకు ఏదైతే కట్టుడు పండు ఉందో దాని లోపల బోన్ అంతా పాడైపోయింది. అది తీసి మళ్ళీ ఆ బోను సర్జరీ క్లీన్ చేసి మళ్ళీ కూర్చోబెడతానన్నాడు. సో పెద్ద సర్జరీనే. సో చాలా రోజులుగా సఫర్ అవుతున్నా. డాక్టర్ ఫోన్ చేస్తాడు, రెడీగా ఉండంటే మా ఆయన నేను రెడీగా ఉన్నా. తీరా చూస్తే డాక్టర్ ఏం చెప్పలేదు, మళ్ళీ వెళ్దాము అంటే ఇంకా పోసేసి చక్కగా సినిమాలు చూసుకుంటూ అందరం తిన్నాము. నాకు ఎప్పుడు సమస్యలే అండి. ఈ సర్జరీ జరగకముందే మీకు ఎందుకు చెప్తున్నానంటే బహుశా మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు వీడియో పెట్టకపోవచ్చు. ఇది కూడా కొంచెము కష్టమే. ఇప్పటికి ఢిల్లీకి వచ్చాక నేను 3వ పండ్లు 2 కట్టడి పండ్లు పెట్టించుకున్నాను. ఇదొకటి మళ్ళీ సర్జరీ. 5 ఏళ్లలోనే నేను ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నానో మీకు ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకోటి ఏం తీసుకున్నా, చెవి రంధ్రం పడితే 6 నెలలు నేను డాక్టర్ చెవిలో నీళ్ళు పోకుండా ఉండాలంటే ఆ ట్రీట్మెంట్ తీసుకున్నా. ఇంకా నా చిన్నప్పటి నుండి నాకున్న గొంతు రాపు అదైతే 1 ఇయర్ పైగా 2 ఇయర్స్ దగ్గర ఇక్కడ మా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. అప్పటి నుండి నాకు నా వాయిస్లో ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లం వస్తే ఆ హోమియో సిరప్ చెప్పాను కదా మీకు, కాఫ్ సిరప్ వేసుకోండి అని షార్ట్స్లో పెట్టాను, చెక్ చేసుకోండి, అది వేసుకుంటాం. నిన్న కూడా మా ఆయన హోలీ అంతా ఆడేసి వచ్చి గొంతు బొంగరపోయింది. వెంటనే ఒక చెంచా వేసేసాను, అయిపోయి పొద్దునకి నార్మల్ అయిపోయింది. సో ప్రాబ్లం ఉన్న చోట సొల్యూషను నాకు చాలా ఈజీగా ఉంటుందండి. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నేను గట్టిగా నిలబడగలుగుతున్నా. నా చిన్నప్పటి నుండి, ఇప్పుడు కాదు. నా కుడి చేతికి మొత్తము అలర్జీ వచ్చింది. మా ఇంట్లో నాకు వచ్చినన్ని జబ్బులు ఎవ్వరికి రావు. కానీ చూసేదానికి నేనే హెల్తీగా, నేనే డబ్బులు ఉన్నదానిలాగా, నేనే అన్ని రకాలుగా బాగున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు నా ప్రతి సమస్యను నేను భగవంతుడి ఆశీర్వాదంతో క్లియర్ చేసుకుంటుంటాను. ఇంకా అంతే జీవితం అని ఎప్పుడు కూర్చోలేదండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే సమస్య ఎంత పెద్దది వచ్చినా మన చేతులారా మనము క్లియర్ చేసుకోవాలి. సమస్య వచ్చిందని కూర్చోకూడదు. మీకు తెలుసు నాకు ఎన్ని పెళ్లి చూపులు జరిగాయని చెప్పాను. నాకు చిన్నప్పటి నుండి జుట్టు పిచ్చి, స్కిన్ పిచ్చి, వాటికి కూడా ట్రీట్మెంట్ చేసుకున్నాను నేను. ఎవరు చేసుకున్నారు ఆ రోజుల్లో? 30 ఏళ్ళ క్రిందట ఎవరు, 35 ఏళ్ళ క్రిందట ఎవరు స్కిన్ పిచ్చి లేదు, హెయిర్ పిచ్చి లేదు. నాకు చాలా పిచ్చి ఉండేది. ఎవరేం చెప్తే అదంతా చేసేదాన్ని. హోమ్ మేడ్ టిప్స్ నేను చేసేదాన్ని, అంతే తప్ప నేనేమి పిచ్చి పిచ్చిగా చేయలే. నవ్వుకునే వాళ్ళు అందరూ. బట్ ఇప్పుడు అందరూ ఎంత స్కిన్ కేర్, హెయిర్ కేర్లు చేస్తున్నారు చెప్పండి. సో నాకు చిన్నప్పటి నుండి అన్ని సమస్యలే అండి. 1 కాదు 2 కాదు సమస్యలతోనే బ్రతికిన నేను. ఇప్పుడు ఆ కూర్చొని ఆలోచిస్తే సమస్య లేని దినమే లేదు నా లైఫ్లో. నేను ఎడ్యుకేషన్ దగ్గర నుండి, నేను తిండి బాగా తింటానని ఎగతాళులు, ఎడ్యుకేషన్ మీద ఎగతాళులు, నా పర్సనాలిటీ మీద ఎగతాళులు, నా అద్దాల మీద ఎగతాళులు. నా పనులు, నాకు 2 పనులు పైకి ఉండేటివండి. ఆ 2 పనులు పైకి ఉన్నాయని రాక్షస పనులు అనేవాళ్ళు. నవ్వితే 2 పనులు కనిపించేది, దానికి క్లిప్స్ వేసుకున్నా. ఆ క్లిప్స్ వేసుకున్నప్పటి నుండి నాకు ఇంకా ఏం ప్రాబ్లం లేదు. చిన్నది పుట్టిన తర్వాత మళ్ళీ డెంటల్ ప్రాబ్లం. 20 సంవత్సరాలుగా నేను డెంటల్ ప్రాబ్లం. మా ఆయన వేలు పెట్టాడండి. 50,000 పైగా అయింది హైదరాబాద్లో ఉన్నప్పుడు. నేను అయితే మాత్రం ప్రతిసారి మా ఆయన ఎంత బడ్జెట్ ప్లానింగ్ అంటే, హైదరాబాద్లో లేని ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఎక్స్పెన్సివ్ అని నేను బస్సులలో తిరిగానండి. సంకలో పిల్లల్ని వేసుకొని. పగులు ట్రైను, రాత్రి ట్రైను. మా ఆయన బస్సు ఎక్కించేవాడు. పగులైతే ట్రైను, రాత్రి అయితే బస్సు. వారం రోజుల్లో నాకు ట్రీట్మెంట్ చేసి మా ఫ్యామిలీ డాక్టర్స్ పంపించేవాళ్ళు. అలా నేను ఫైనాన్స్లో తక్కువ ఉన్నా కానీ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్లు తీసుకొని సేఫ్ అయ్యాను. ఇంకా హోమియో మందులు అయితే ఫ్యామిలీ డాక్టర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఎప్పుడు సమస్యల్లోనే ఉన్నాయి. ఈరోజు ఏమి కొత్తగా సమస్యలు లేను. ఎప్పుడు ఆలోచించినా నేను హ్యాపీనెస్ కంటే కూడా సమస్యల్లో హ్యాపీనెస్గా ఉండేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్లో కూడా మీకు ఎప్పుడు నా సమస్యలు షేర్ చేసుకుంటున్నాను కదా. సమస్యలు అందరికీ ఎప్పుడో ఒకసారి వస్తాయి. నేను సమస్యల్లోనే ఉన్నట్టు నా ఫీలింగ్ అన్నమాట. వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్తా ఉన్నాను. నా పిల్లలకు అదే చెప్తాను.
నేను నాన్న ఎప్పుడు లైఫ్ కంఫర్ట్గా లేము, మేమిద్దరము సమస్యలతోనే బ్రతికేసినాము. సమస్యలు ఒక పార్ట్ మా జీవితంలో, అది పబ్లిక్కు కనపడదు. మీరు కూడా ఎప్పుడు సమస్య ఉందని ఆలోచించుకోకండి, సమస్యల్లోనే బ్రతికేసేయండి. నాన్న నేను ఇంత ఇండివిజువల్గా మేము బతికినాం, మాకు పుట్టిన మీరు ఈజీగా లైఫ్ ఈదగలరు. బాగా అన్నీ సెట్ చేసిన తల్లిదండ్రులు ఉన్న పిల్లల లైఫ్ ఒకలా ఉంటుంది, ఇండివిజువల్గా ఎదిగిన పిల్లల లైఫ్ ఒకలాగా ఉంటుంది కదా, అది చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులున్న పిల్లల కంటే కూడా కష్టాల్లో పెరిగిన పిల్లలు కంఫర్ట్ లైఫ్కి వెళ్తారండి. అందుకు ఆ హోప్తో నేను ఎప్పుడు కంఫర్ట్గా ఉంటాను. ఆ పిల్లలకు ఒక మంచి లైఫ్ ఒకటి రాకపోతుందా, ఎందుకంటే నేను మా ఆయన ఏం కంఫర్ట్ లైఫ్ లేము, అందుకనేసి మా పిల్లలు కూడా ఫ్యూచర్లో ఒక కంఫర్ట్ లైఫ్ వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్. మేము కానీ నిజంగా చెప్తున్నా, పెద్ద మా పిల్లలు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి మంచిగా, అంటే ఎవ్వరు ఊహించని పొజిషన్లు వెళ్ళారు అనుకోండి, బై మిస్టేక్ అవ్వచ్చు, చెప్పలేము, మన ఎస్టిమేషన్లు కరెక్ట్గా ఉండవు కదా. అప్పుడు నేను మా పిల్లలకు చెప్తా, భవిష్యత్తులో మీరు గాన పెద్దగా ఎదిగారనుకో, చాలామందికి కళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, కడుపు నొప్పులు వచ్చేస్తాయి, తట్టుకోలేరే అని చెప్పి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మనం ఊహిస్తూ కూర్చుంటాం బంధువుల్ని చూసి, వీళ్ళింతే వీళ్ళ పిల్లలు ఇంతే, ఇట్లే బతుకుతారు అని ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే అండి, చిన్నప్పటి నుండి మా పేరెంట్స్, నా పెళ్ళైనప్పుడు తర్వాత మా పేరెంట్స్ ప్రాబ్లమ్స్లో ఫేస్ చేశారు. బట్ ఏ రోజు కూడా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేను బ్రతికాను. ఇంకా మా ఆయన అయితే చిన్నప్పటి నుండి అందరితో అనిపించుకునేవాడు. అందుకు నాకే చెప్పేవాళ్ళు వాళ్ళ మేనత్తలు అందరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, మీ ఆయనకు అసలు చిన్నప్పుడు ఎంత అల్లరోడు తెలుసు అసలు, ఇప్పుడు ఎంత షాకింగ్ ఉంది మాకు, మీ ఆయన ఎంత బాగా సెటిల్ అయినాడు అనేసి. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకండి ఎవ్వరి పిల్లల మీద, వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారని పెట్టుకోకండి, వీళ్ళు గొప్పవాళ్ళు కారు అని పెట్టుకోకండి. మీ ఎక్స్పెక్టేషన్లు రాంగ్ అయితే మీకే ప్రాబ్లం అని చెప్తున్నా. నేను ఎవ్వరి పిల్లల మీద కూడా చిన్నప్పుడు వాళ్ళని చూసి ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోనండి. కానీ పెద్దగా నాకు ఏదన్నా వాళ్ళది విన్నాను అనుకో, వాళ్ళు చిన్నప్పుడు ఇట్లే ఉండ్రి, ఇప్పుడేం కొత్తగా కనపడట్లేదే అని మాట్లాడతాను అనమాట. ఏదన్నా వింటాం కదా పెద్దగా అయిన తర్వాతే, అంటే మనతో పెరిగిన పిల్లలు కావచ్చు, లేదా మన సర్కిల్ కావచ్చు. ఈరోజు ఇదేం పెద్ద కొత్త కాదు, ఆ రోజులు అలాగే మన కుటుంబాల గురించి కూడా జనాలు ఇలాగే మాట్లాడతారు. మనం వెళ్ళి మన కుటుంబాల గురించి ఇంకొకళ్ళకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్పండి, మీ ఫ్యామిలీ ఒకప్పుడు ఇలాగే ఉన్నది, ఈరోజు ఇదేం కొత్త కాదు, నీకు కొత్త కావచ్చు, నీ దాకా వచ్చింది అని. నాకు కూడా నేను నా కొన్ని విషయాలు కొందరితో షేర్ చేసుకుంటే కొన్ని పాత తవ్వకాలు దొరికినట్టు మ్యాటర్స్ దొరికాయి అన్నమాట. నేను కూడా నాతో కొందరు షేర్ చేసుకున్నప్పుడు పాత తవ్వకాల్లో నుండి తీసినట్టు నేను కూడా కొన్ని మ్యాటర్స్ షేర్ చేస్తాను. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో ఒకరికి అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయమైన వాళ్ళే 10 మంది కాడ పోయి బాధలు చెప్పుకుంటారు. అప్పుడు మీకు తెలిసిన కొన్ని నిజాలు చెప్పారనుకోండి, వాళ్ళు పిచ్చెక్కిపోతుంది. ఎగ్జాంపుల్ నేనే అన్నమాట, మామూలు పిచ్చెక్కదు, పిచ్చెక్కినా పర్వాలేదు, వాళ్ళ అనుభవం వాళ్ళకు అది నిజమా కాదా అనేది చెప్తుంది. నేను కొద్ది రోజుల క్రిందట కొన్ని ఫీలింగ్స్ కొందరితో షేర్ చేసుకున్నాను. సో నాకు తెలిసిన నిజాలకి షాక్ అయ్యాను. 3 రోజులు నేను షాక్లోనే ఉన్నాను. ఇప్పుడు నార్మల్గా అయిపోయినాను. ఎందుకంటే నేను కూడా కొందరితో నా పర్సనల్ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు నాకు ఏ మ్యాటర్ చెప్పారంటే, నీ బాధలు ఎవ్వరికి చెప్పకు, నీ బాధలు చెబితే సంతోషించే వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. సో అప్పుడు దాని ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవాల్టి వీడియో ఇంతే అండి. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.